జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? నేను నిన్న ఒక వీడియో చేశాను, మార్నింగ్ పెట్టాను అనమాట. వీడియో ఆహారంలో కల్తీ. ఆహారం మనం తింటున్నది విషమా లేకపోతే ఏంటి అని చెప్పి ఒక వీడియో చేశాను. దానికి ఒక సబ్స్క్రైబర్ రాశారు, ఒక అర పేజీ దాకా కామెంట్. మేడం, మీరు చెప్తున్నారు కలుషిత ఆహారం తింటున్నాము, కలుషితంగా ఉంటున్నాము, ఈ తిండి ఇలా తింటే చచ్చిపోతాము అని అంటున్నారు కదా. ఆడవాళ్ళు ఎందుకండి ఇంట్లో వంటలు చేయట్లేదు మేడం? ఆడవాళ్ళు ఎందుకు గడిగడికి పిల్లలకు చేసే స్నాక్స్ కూడా కనీసం బయట నుంచే తెప్పించి పెడదామంటున్నారు? కురుకురే ప్యాకెట్ ప్లాస్టిక్ అని చెప్పి తెలిసి వద్దని చెప్పి బ్యాన్ చేస్తున్నా కూడా 5 రూపాయలు పెట్టి కురుకురేలు లేసులు తెచ్చి పిల్లలకి పెడుతున్నారు. ఆడవాళ్ళు సరిగ్గా లేకపోవడం వల్ల ఇదంతా జరుగుతున్నాయి మేడం అన్నారు. ఒక్క నిమిషం పాటు నాకు ఏం జరిగిందో అర్థం కాలేదండి నిజంగా. ఇంకోటి చెప్పారు, ఏ చిన్న ఇబ్బంది వచ్చినా పదండి హోటల్కి వెళ్దాం, ఏ చిన్న ఫంక్షన్ సెలబ్రేషన్ చేసుకోవాలన్నా పదండి హోటల్కి వెళ్దాం, ఏ చిన్న బర్త్డే ఫంక్షన్ వచ్చినా ఇంట్లో వండుకోవడాలు ఇంట్లో తింటాలు లేకుండా ఊరు మీద పడిపోయి హోటళ్ళ మీద పడిపోయి ఎప్పుడు తిండి చూడనట్టుగా యుద్ధాలు చేస్తున్నారు అంటున్నారు. నిజంగా ఆయన చెప్పినవన్నీ అక్షర సత్యాలండి. ఆడవాళ్ళం అందరం అదే పని చేస్తున్నాం, అందరం ఒప్పుకోవాలి. ఎందుకంటే కరోనా టైంలో ఎంత జాగ్రత్తగా చక్కగా ఏది బయట నుంచి తెచ్చుకోకుండా వడ్డించుకుని వండుకున్నాం చెప్పండి. కొంతమంది చేతులు కడుక్కోమంటే చేతస్తామన్నారు, కాళ్ళు కడుక్కుని లోపలికి రమ్మంటే పట్టింపులు అన్నారు, లేదు అంటే కూరలు కడుక్కుని ఆరబెట్టుకుని వండుకోండి అమ్మా అంటే మీకు పద్ధతులు తెలియవన్నారు. కానీ కరోనా వచ్చిన తర్వాత ఇవన్నీ లేడీస్ చేశారు. లేడీస్ అందరికీ ఒకటి చెప్తున్నాను, అంత క్లిష్టమైన పరిస్థితుల్లో మనం కుటుంబాన్ని 4 గోడల మధ్యలో బయటికి వెళ్తే చచ్చిపోతామేమో అని భయమేసి నెట్టుకొచ్చాం కదా. అలాగే బయట ఇంత కల్తీలు జరుగుతున్నాయి, ఇంత అనర్థాలు జరుగుతున్నాయి, ఇంత ఫుడ్ పాయిజన్ ఉంది అన్నప్పుడు మనం ఏ రకంగా ఉండాలి? ఏంటి అంటే పిల్లల హాస్టల్స్లో ఉంటున్నారు, ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తింటున్నారు, హస్బెండ్లు ఊరు వెళ్తారు, క్యాంపులు వెళ్తారు, తినొస్తారు. ఇంకా మనం 4 రోజులు వండితేనే మనం ఏమైనా బాగుపడతామా ఏంటి? ఏది జరిగితే జరిగింది అని చెప్పి లేడీస్ కూడా తెగించేసి రోడ్లు ఎక్కేసి తినేస్తున్నారని నా అభిప్రాయం. ఇంకోటి చెప్తాను, కాసేపు బయటకు వెళ్ళాలి అంటే శుభ్రంగా ఇంట్లో వండేసుకుని ప్యాక్ చేసుకుని వెళ్ళిపోయామనుకోండి, ఏ చెట్టు కింద కూర్చుని ఒక బెడ్షీట్ వేసుకుని తినేస్తామనుకోండి, మనకి కాదనే వాళ్ళు ఎవరు చెప్పండి? పచ్చటి పొలాల మధ్యలో పాతకాలంలాగా వండుకుని క్యారేజీలో పెట్టుకుని తినేస్తే ఎంత బాగుండేది. నేను కూడా కరోనా సెకండ్ వేవ్ కరోనాలో ఏప్రిల్ 14 ఉగాది రోజు మాకు కోవిడ్ వచ్చిందండి. పెంచలకూన లక్ష్మీ నరసింహస్వామి గుడి దర్శనానికి వెళ్ళాం. అప్పటిదాకా బయటికి వెళ్ళాలి మేము. ఫస్ట్ టైము సెకండ్ వేవ్ కరోనా పీక్ స్టేజ్లో ఉండగా ఎందుకో దేవుడి దర్శనం చేసుకోవాలి అనిపించి ఏప్రిల్ 14 ఉగాది రోజు పెంచలకోన వెళ్ళి లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని ఇంట్లోనే వంట చేసుకుని వెళ్ళి కారులో కూర్చుని మళ్ళీ గ్లాసులు తీస్తే ఏమన్నా మనకి కరోనా అంటేసుకుంటుందేమో ఎవరి ద్వారా అని చెప్పి మన భోజనం మనమే వండుకుని, అక్కడ చాలామంది సార్ మీరు వస్తున్నారని భోజనం ఏర్పాట్లు చేయించాం సార్, మీరు అక్కడ తినాలి సార్ ఇక్కడ తినాలి సార్ అంటే వద్దు మాకు అలాంటివి, మేమే తింటామని చెప్పి క్యారేజీ తెచ్చుకుని కారులో కూర్చుని తిన్నాం. ఏమైంది? అతి బీభత్సంగా 5 నెలల పాటు హాస్పిటల్ పాలయ్యేటట్టు కరోనా వచ్చింది మా అందరికీ. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ మనం పడేసిన కుండీల దగ్గర తిని బతికిన, రోడ్డు మీద చెత్తల దగ్గర తినే రోడ్డు మీద మనుషులందరూ, తర్వాత ఒక రోజు వీళ్ళందరూ ఏమయ్యారు, రోడ్ల మీద ఉన్న వాళ్ళందరూ వెళ్తే అంతకంటే హెల్తీగా ఉన్నారు, ఆరోగ్యంగా. రోడ్ల మీద తిరిగి అక్కడ ఇక్కడ దొరికింది తినే వాళ్ళందరూ. మనం ఇంటి పట్టు నుండి క్యారేజ్ వండుకు తింటేనేమో కరోనా వచ్చి ఇబ్బంది పడి 5 నెలల పాటు ఇబ్బంది పడ్డాం. ఇలాంటివన్నీ చూస్తుంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంటుందండి. మనం ఎప్పుడో మిగిలిపోయిందో పెట్టిన వాళ్ళందరూనేమో హెల్తీగా ఉంటున్నారు, మనమేమో అలా పానీపూరి తినొస్తే పిల్లాడు సిక్ అయిపోయి డిహైడ్రేషన్ అయ్యి హాస్పిటల్లో చేర్పించాలి, పావుబాజీ తిన్నవాడికి ఏమో కడుపులో నొప్పి, చపాతీ తింటేనేమో ఇంకోటి ఏదో గొంతుకి ఇరుక్కుపోయి చచ్చిపోయిన పిల్లాడిని చూసాం మొన్న. ఇంట్లో పెట్టిన చపాతీ రోల్ తింటే ఇన్ని రకాల సమస్యలు వస్తున్నాయి మనకి, ఎలాగా అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం. ఇంకోటి సబ్స్క్రైబర్ ఆయన అడిగారు,
ఇంట్లో వంటలు ఎందుకు చేయరు మేడం ఆడవాళ్ళు అని అడుగుతున్నారు. ఉద్యోగాలు చేసే వాళ్ళ విషయం వదిలేసేయండి. పైగా ఇంకోటి కూడా చెప్పారు ఆయన, ఏంటి అంటే సెల్ ఫోన్లు చూసుకుంటూ రీల్స్ చేసుకుంటూ యూట్యూబ్లు చేసుకుంటూ లేకపోతే బట్టల వీడియోలు ఎవరన్నా పెడుతుంటే అవి చూసుకుంటూ, లేదా ఎవరన్నా ఎక్కడికన్నా ఊర్లు వెళ్ళొచ్చాం మేము ఆ జర్నీ చేసాం ఈ జర్నీ చేసాం ఈ వస్తువులు కొనుక్కున్నామంటే దాన్ని చూస్తూ టైం పాస్ చేసుకుంటున్నారే తప్ప లేడీస్ భర్తకి పిల్లలకి వండి పెట్టాలనే ఛాస మాత్రం లేడీస్కి రావట్లేదు అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? నేనైతే 100% కొంతవరకు కరెక్ట్ అని మాత్రం చెప్తానండి. ఇంకోటి, తల్లి చేస్తే తినే పిల్లలు కూడా కనిపించట్లేదు ఈ రోజుల్లో. ఎదురుక అమ్మ నువ్వు అది వండమ్మా ఇది వండమ్మా అని చెప్పేవాడు. అమ్మ నువ్వు వండితే బోరమ్మా తినలేకపోతున్నావు దయచేసి వదిలిపెట్టమ్మా అని చెప్తున్నారు. నిజమా కాదా? మీరు కూడా కామెంట్లో చెప్పండి. ఇంకోటి, ఆ సబ్స్క్రైబర్ ఆయన అడిగారు, మేడం మీ టైం అంతా ఫోన్లకి టీవీలకి కేటాయిస్తున్నారు, ఆ టైంలో హెల్తీగా పిల్లలకు వండి పెట్టుకుంటే స్నాక్స్ అన్న కనీసం చేసి పెట్టే తల్లులు ఉన్నారా ఈ రోజుల్లో అంటే లేరనే చెప్పాలి. 95%, 5% ఎక్కడో ఉన్నారు. మనం ఒకటి చేస్తే వాడు ఇంకోటి కావాలంటున్నాడు, లేదంటే వాడిని అడిగి చేసిన తర్వాత వద్దు వద్దు నా మూడు మారిపోయింది నేను ఇంకోటి తెచ్చుకుంటా అంటున్నాడు. ఇదంతా ఎవరు పడతారు అని చెప్పి తల్లులు కూడా వాళ్ళని వెనకేసుకురావడం కాదు మా ఆడవాళ్ళమని విసుగు చెందిపోయి అలా ఉన్నారు. సరే హస్బెండ్ల కోసం వంట చేసి పెడతామా, ఇవాళ నాకు పార్టీ ఉంది ఫంక్షన్ ఉంది వాళ్ళు పిలిచారు భోజనానికి వీళ్ళు పిలిచారని చెప్పి వెళ్ళిపోయే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. ఒక్క ఆడావిడ అవన్నీ మిగిలిపోతాయని ఆవిడ తిని మళ్ళీ ఒళ్ళు వచ్చిందని చెప్పి జనాలంటే తగ్గించుకోవడం కోసం మళ్ళీ ఇంకో చోట చేరి ఈ ప్రయత్నాలన్నీ చేయాల్సి వస్తుంది లేడీస్. దీనికి మీరందరూ ఏమంటారు? మన మీద పెద్ద అభాండం, వంటలు చేయటం లేదు, పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టట్లేదు, పచ్చళ్ళు పెట్టడం కూడా రాకుండా బయట నుంచి కొనుక్కుంటున్నారు. ఎన్ని కంప్లైంట్లు వస్తున్నాయి. దీన్ని మనము ఎలా ఎదుర్కోవాలో ఎలా మసులుకోవాలో ఆలోచించి చేద్దామండి. ఆయన చెప్పింది కూడా 100% నిజమే కదా. మన పిల్లల ఆరోగ్యం మన ఆరోగ్యం బాగుండాలంటే ఇంటి పట్టున ఉన్న భోజనం మంచిది. ఇంటి పట్టున ఉన్న స్నాక్స్ కానీ కర్రీస్ కానీ పిల్లలు తింటే వాళ్ళు కూడా హెల్తీగా పెరుగుతారు. కనీసం హోటల్స్కి రివ్యూలు ఇచ్చినా కూడా ఒప్పుకోవట్లేదు. ఈ మధ్యన దెబ్బలాడేస్తున్నారు, ఏంట్రా ఆ రివ్యూ ఇచ్చేవండి ఈ రివ్యూ ఇచ్చేవండి అని. కనుక మనము 1-2 సార్లు ఆలోచించి బయటికి వెళ్ళే ముందు ఆ హోటల్ కరెక్టా కాదో కూడా చూసుకుని వెళ్ళండి. వెళ్ళిన చోట బాగుండకపోతే మాత్రం ఖచ్చితంగా క్వశ్చన్ చేయండి. ఒక వీడియో తీసి యూట్యూబ్ ఉంటే యూట్యూబ్ లేని వాళ్ళు మీ స్టేటస్లో పెట్టుకోండి, జనానికి కూడా అర్థమవుతుంది. ఓకేనా? బాయ్ అండి.